భావప్రాప్తి అమ్మాయిలో కలిగినప్పుడు వాళ్ళకు మానసికంగా ఒక పరిస్థితి ఏర్పడి నాకు వద్దు, నాకు చాలు అని అనిపిస్తుంది. అలాగ చాలు నాకు హ్యాపీగా ఉన్నాను అని అనిపించడాన్ని నీడ్ నాట్ బి ఓరల్లీ. మన దగ్గర ఇండియాలో ఏమిటంటే శృంగారం చేస్తున్నప్పుడు డీప్ బ్రీతింగ్ చేస్తారు మగవాళ్ళు చాలామంది. అలా డీప్ బ్రీతింగ్ చేస్తుంటే వీడికి ఏమైనా అయిపోతుందేమో, చచ్చిపోతాడేమో, లేదా వీడికి ఏమన్నా అవుతుందేమో అని చాలు చాలండి అని భార్యలు అంటుంటారు. నిజానికి అది చాలు చాలు కాదు, వాళ్ళకు ఉన్నటువంటి భయం. కాకపోతే ఒకవేళ ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తే అతను ఈ అమ్మాయి బాగా అనుభవస్తురాలు, ఈమెకు ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ ఉందని అనుకుంటారేమో అని కూడా కొద్దిపాటిగా చాలు చాలు అని అంటుంటారు. సో వాళ్ళకు నోటితో చెప్పేదానికన్నా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు. నోటితో చెప్పేదానికన్నా కూడా వాళ్ళ బిహేవియర్ను మనం అసెస్ చేసుకోవచ్చు. యూజువల్గా మజిల్స్ అన్నీ రిలాక్స్ అయిపోతాయి భావప్రాప్తి కలిగినప్పుడు. కాళ్ళు చేతులు మజిల్స్ టెన్షన్లో ఉండవు. టెన్షన్లో ఉన్నప్పుడు ఇలా పట్టుకొని ఉంటారు, అదే ఇలా అయిపోతుంది. సో అలా రిలాక్స్ అవ్వడాన్ని భావప్రాప్తి అంటారు. ఈ భావప్రాప్తి రావాలి అంటే అమ్మాయి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే ఎంటర్ కావాలి. ఫోర్ ప్లే లేకుండా పెనట్రేట్ చేసినప్పుడు భావప్రాప్తి కలిగే అవకాశాలు ఆల్మోస్ట్ జీరో ఉంటాయి.